రామ్ రామ్ శనార్థి దండాలందరికి ఎట్లన్నారు ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూడండి. మోదీ సారు పోయిండు అస్సాము, కలియ తిరిగిండు తేయాకు తోటలు. ఇయాల్టి సంధి చికెన్ బందు, తీయరట మార్జిన్ పెంచేదాకా దుక్నాలు. ఎముడొచ్చిండు భూలోకానికి, పట్టుకపోతాడట రూల్స్ పాటించకపోతే. జపాన్ పోతుందట లచ్చి, పుక్కట్ల ఇండ్లిస్తారట సర్కార్ పిలిపిచ్చి. ఇక ముచ్చట కాడికి వద్దాం నడురి. మోదీ సారి ఏం చేసినా గమ్మతనుల్లా. మోదీ సారి కలిస్తే మీరు ఏం చేస్తారు చెప్పురి, రప్ప సెల్ఫీలు దిగుతారు కదా. కానీ సారే కొందరితోటి సెల్ఫీలు తీయించుకున్నాడు అన్నట్టు. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉండుతోటి అటు పోయిన మోదీ సారు అట్లా తేయాకు తోటల సుతా కలియ తిరిగిండు అన్నట్టు. మరి ఏం చేసారో చూద్దాం పాండ్రి. అబ్బా, పచ్చని చెట్లు, నడిమిట్లో ఒకటే కలర్ల చీరలు, జాకెట్లు, మళ్ళాడనే దేశ ప్రధాని మోదీ సారు. గమ్మత్తుందిలే చూస్తేందుకు వీడియో. అసం పోయిండు మోదీ సారు. ఆడ కొన్ని దినాల్లో ఓట్ల పండగ రాబోతుంది. దీనికోసం ఆడున్న జనాలను మందలించేందుకు పోయిండు మోదీ సారు. పనిల పని అట్లే దిబ్రుగడ్లున్న తెయ్యాక తోటలకు పోయి ఆకుల కోసే కార్మికులతో కలిసి ముచ్చట్లు పెట్టిండు మోదీ సారు. తెయ్య గోషిండు, ఆడలతోటి కాలు కదిపిండు, వాళ్ళతోటి సెల్ఫీలు దిగిండు మోదీ సారు. వాళ్ళ పద్ధతులేంది, వాళ్ళ కథలేంది అన్నీ అరుచుకున్నాడు వెనుక. సార్ నడిమిట్లా చుట్టూ తాడోళ్ళ డ్యాన్స్లు, ఆకులు దెంపుడు, చప్పట్లు కొట్టుడు, తెల్ల డ్రెస్ వేసుకుని అచ్చం వాళ్ళ బట్టల లెక్కనే ఉన్నాయి పో. సార్ ఎర్రతువ్వాల తెల్లంగి. మోదీ సార్ తోటి సెల్ఫీలు, ముసిముసి నవ్వులు, పాటలు, మాటలు, ముచ్చటకు తగ్గట్లు సప్పట్లు, లైన్గా పోయిర్రు, ఆకులు దెంపిర్రు, ఏ మాట కామాటలుల్లా. మోదీ సారు ఏడికి పోతే ఆడున్న రంగుల బట్టలు, వాళ్ళ పద్ధతులనే బట్టలు ఎత్తారు. మనసు గెలుచుకుంటాడు. కానీ తెల్లంగి ఎర్రతువ్వాల సుతం మంచిగుంటలే సారు. సార్ అడిగిన నాటికి వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. లైన్గా ఆడలు, నెత్తి మీద బుట్టలు, కొప్పుల రంగురంగుల పూలు, మస్తుంది కదా. కానీ ఈ ముచ్చట వినకుండా అయితే ఓకుర్రి. అదేంటంటే चलिए बहुत बहुत धन्यवाद आप सबका, परमात्मा आपको सुखी रखे, आपके बच्चे पढ़ लिख करके बहुत आगे बढ़े, ठीक है। चलिए, आपको मालूम है मैं भी चाय वाला हूँ, है पता है। मैं छोटा था तो चाय बेचता था, तो आप लोग जो मेहनत करते हैं ना वो मेरे गांव तक पहुँच. సార్ నందరు షాయ్ వాళ్ళు అంటారు కదా. మీకు తెలుసా నేను షాయ్ వాళ్ళ అని? నేను చిన్నగున్నప్పుడు మా బాబుకు షాయ్ పెట్టుట్లో సాయం చేసిన, షాయ్ అమ్మినా అని చెప్పుకొచ్చిండు సారు. మీరు చేసే కట్టం మా ఊరు దాకా చేరిందని పొగిడిండు సారు. ఏదేమైనా అస్సాం పోయి తెయ్యాక తోటల్లో ముచ్చట్లయితే గమ్మత్తున్నాయి కదా. డాక్టర్ అంటే ఇట్లుండాలి, డాక్టర్ అంటే ఇట్లా చెప్పాలి, డాక్టర్ అంటే గిది, డాక్టర్ అంటే గది. జై డాక్టర్ సాబ్, జై జై డాక్టర్ సాబ్. మరి ఎందుకింత ఫ్యాన్ అయినో ఇనుండ్రి. కానీ ఇనటోళ్ళే ఇంటలేదట పాపం. సార్ ఏం చెప్తాండో ఏమంటాండో ఎడిటర్ అన్న చూద్దాం ఒకసారి మనం కూడా. ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైన్డ్ నూనె వాడద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతితో ఫోన్ ఇచ్చేసి అక్కడే. నేను ఎందుకు కొట్టుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. చెప్పినా కూడా అదే చేస్తారు. ఓకే,
గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే, ప్లీజ్ రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్లు, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిండి తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి మొత్తం బొత్తలు వచ్చుకున్నాయి. ఓకే, ఎప్పుడు తింటా ఉండకండి. ఓకే, ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇలా చూస్తా కదా రోజు పేషెంట్స్, మీకేముంటది, మీకు ఒకరి పక్షాతం వచ్చింది, ఒక తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు వామ్మో, గ్యాస్ రేట్లు మళ్ళీ పెరిగినాయి వల్ల బాంబులు ఆడబడితే ఏడి ఈడ తలుగుతుంది. అవునా, 1వ తారీఖు వచ్చిందంటే ఏం పెరుగుతాయి అరే గుబ్బులే పడుతుంది. అవు మరి మళ్ళీ పెరిగినాయట గ్యాస్ రేట్లు. ఎంత, ఎట్లా, ఏ గ్యాస్ రేట్లు పెరిగినాయో ఒకసారి ఏకరువు పెడదాం నడుర్రి. యుద్ధం ఆడైతే సెగలు మాత్రం సామాన్యుల ఇంట్లో ఉడుతున్నాయి. ఏనాడైతే యుద్ధం చాలైందో కానీ అప్పటి సంది గ్యాస్ దొరుకుతొట్టు. ఎక్కువ రేటు ఇస్తామన్నా, బ్లాక్లో కొంటామన్నా, కమర్షియల్ కావాలన్నా, ఆంటతందుకు పిత్కంత లేదన్నా గ్యాస్ అయితే దొరకలే. కిలోమీటర్ల కామన లైన్ల మనుషుల కంటే చెప్పుల చెటాకులు గ్యాసే దొరకలేదు. ఓరి దేవుడా అంటే ఇప్పుడు రేటు పెరిగి ఇంకింత ఎక్కిరుతుంది గ్యాసు. ఇయాల్టి సంది ఆయిల్ సంస్థలు గ్యాస్ సిలిండర్ల రేటు ఆకాశానికి అంటించారు. హోటళ్లు, రెస్టారెంట్లో వాడే గ్యాస్ రేట్ అయితే ఈ లెక్కే లేదు. ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాదు అంతటి పెరిగిన రేట్లు. కమర్షియల్ ఒక్క గ్యాస్ బుడ్డికి 200 రూపాయలు పెంచారు. ఢిల్లీలో 194 రూపాయలు పెరిగితే కలకత్తా 218, ముంబైలో 196, చెన్నైలో 203 పెరిగింది. గ్యాస్ దొరకపోతేనే హోటళ్ల రేట్లు పెంచిర్రు. ఇసొంటిది గ్యాస్ బుడ్డిలో రేట్లు పెంచినాక హోటళ్ల తిండి సుతం పెరుగుతుంది కావచ్చు. 10 రూపాయల షా 20 చేస్తారు, 50 రూపాయల టిఫిన్ 100 చేస్తారు, 200 బిర్యానీ 400 చేస్తారు కావచ్చు. ఇటొచ్చి సామాన్య నోట్లే మన్ను పడుతుంది. కమర్షియల్ గ్యాస్ బుడ్డి 2321 రూపాయలు ఉంటే ఇంట్లో పడే సిలిండరు 965 అయింది. బెంగళూరులో, లక్నో, జైపూర్లో సుతగ్గా అంతే. హర్ముజ్ జలసంది మూసేసుడేందో కానీ చమురు, గ్యాస్ వచ్చేది బంద్ అయింది. దీంతో గ్యాస్ దొరుకుతలేదు. గత వారం నుంచి సోమవారం వరకు గ్యాస్ కోసం ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు వస్తున్న వల్ల వీళ్ళు నైట్ 10 గంటలకు వచ్చి గ్యాస్ లేదని లో పోటలు పెట్టిపోతున్నారు. ప్రతిరోజు మేము గ్యాస్ బండ్ ఇచ్చిన లీస్ట్ ఉందని చెబుతున్నారు. కానీ ఆ లీస్ట్ అన్న చూపించట్లా. గోడవలో తాళం తీసేనా, గోడవలో ఉన్న గ్యాస్ చూపించట్లా. అన్ని ఏజెన్సీలు వచ్చినప్పుడు ఈ ఏజెన్సీకి ఏమైంది, జయగురుదత్త ప్రతిరోజు విలేజ్ వైజ్కి వచ్చి ప్రతి ఒక్కరికి డెలివరీ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయలేకపోతుంది? ఇది పక్కదారికి పట్టేస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి గ్యాస్ బండ్లు రావడం డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ప్రతిరోజు హోటల్స్ ఎలా రన్ అవుతున్నాయి, ప్రతి ఒక్క హోటల్కి రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇలాంటి పబ్లిక్ ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈ ఏజెన్సీని అసలు వరస్ట్ ఏజెన్సీ, ఫస్ట్ ఈ ఏజెన్సీని తీసేసేయాలి. పక్కనున్న ఏజెన్సీలకు వచ్చినప్పుడు ఏజెన్సీ ఏంది రాదు. ఇప్పుడు వచ్చి ఇవ్వాలొచ్చి మేము అడుగుతారేమో బాటిలింగ్ లో ఫిల్లింగ్ అవ్వట్లేదు, అక్కడ ఫిల్ అవ్వలేదు, 200 లారీలు అక్కడ షాక్ ఆగిపోయినాయి. మేమందరం ఐవేస్లో అప్రెంటిస్ చేసుకోవాలి. మేమందరం మాకు తెలుసు, మేము బాటిలింగ్ ప్లాంట్లో ఎలా రన్ చేయాలనేది కూడా మేము కూడా చూసెక్కిన వాళ్ళే. ఆడిట్ జరిగినా కానీ సరే గ్యాస్ బండ్లు ఇక్కడ పంపిస్తారు. పబ్లిక్ ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. దీని గురించి మీరు ప్రత్యేక చర్యలు తీసుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేసే వరకు నుంచి వెళ్ళేదే లేదు. వచ్చే ఫస్ట్ ఏజెన్సీని అందరూ రద్దు చేయాలి లేదా గ్యాస్ బండ్లను ఇప్పించాలి. ఆల్రెడీ డెలివరీ అనే వచ్చింది. గ్యాస్ బండ్లు తీసుకోవడం పరిష్కారం ఏంది? ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తే మాకు సంబంధం లేదు, 26 పెట్టారు. బుక్ చేసుకోండి గ్యాస్ బండ్. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు గ్యాస్ గురించి ఎందుకు తీసుకోలేకపోతుంది? గ్యాస్ లేకపోతుంది. ఇది ఇట్లుంటే యుద్ధం ఏనాడైతే చాలంది కానీ గ్యాస్ ధరలు 2 సార్లు పెరిగినాయి. ఈ పాటికి చమురు సరఫరా చేసే గొలుసు బంధువారితోటి ఈ కథ చాలైంది. పెద్ద పెద్ద హోటళ్ల కంటే లెక్కలేదు కానీ చిన్న దుక్న పొల్లు, తోపుడు బండ్ల మీద ఆపారం చేసుకుంటూ వస్తాం ఏడ్చుడే అవుతుంది కావచ్చు. ఒకెళ్ళి దినాం ఇంట్లో వాడే వస్తువుల ధర పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు పెరిగి ఎక్కిరిస్తున్నాయి. ఏందో ఏమో పో, ఈ యుద్ధం ఎన్నటి బంధు పడుతుందో, ఈ రేట్లు పెరుగుడు ఎన్నటి సల్ల పడుతుందో, వంటింట పెట్టిన మంట మీద నీళ్ళు ఎన్నటి పడతాయో కానీ ముందు చూసుడు తప్ప ఇంకేం చేస్తాం పటుర్రి. కొన్ని ఆచారాలు చూస్తే ఇక గుండెల గుబులు పుడుతుంది వల్ల ఎన్నులో ఎనికే పుడుతుంది.
చిన్న గుండు పీను కూర్చుకుంటేనే అమ్మో అని ఒరితే కిలోమీటర్ ఇప్పిస్తుంది. ఏమన్నా చినిపోయిన బట్టలు ఉంటే ఇక కుట్టంగా సూది గుచ్చి రక్తం అత్తే వాయమ్మో పానమైనంత పని ఎత్తి అని మొత్తం మొత్తుకుంటాం. కానీ ఇలా ధైర్యానికి భక్తికి బాంచన్ 2 చేతులు ఎత్తి మొక్కినా తక్కువనే. చూడురి. హా, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే గంట సేపటిదాకా లబోదిబో అంటాం. కానీ అసోంటిది కొందరు భక్తుల నాల్కల మీద చువ్వలే. ఈ శంపన ఒడితే ఆ శంపకెళ్ళే ఇనుపరాడ్లే. చూసేటోళ్ళకైతే గుండెల్ల గూబులే. కానీ ఇల్లు మాత్రం ధైర్యంతోటి ఎసోంటి అనుకులేదు బెరుకులేదు అన్నట్టు వెట్టి పిచ్చుకుంటాండ్రు. ఈడ ఇంత ఏందంటే సుక్క రక్తం అత్తలేదు ఇళ్లకు పొడిసినా సుతం. దేవుడు కోరిన కోరికలు నెరవేరుతాడు, ఏమనుకున్నా అయితదని నమ్మకం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులా పొద్దుగాలనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవంలా తమిళ భక్తులు ఏసిండ్రు గిట్లా. ఆడున్న జమ్మి చెట్టు కాడ్నుంచి స్వామి గుడి దాకా వయ్యేతోవల దౌడకు ఈపుకు ఇనుప కొక్కెలు తలిగించుకొని వయ్యిండ్రు. మనము కావళ్ళు మోసుకొని గుడి వరకు స్వామి ఆయన యాత్ర జరిపిస్తాం స్వామి. ఇదే నిత్యానంద స్వామి ఆశీస్సులతో గత 45 సంవత్సరాలుగా ఆయన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి. ఆయన పెళ్లి కాని వానికి పెళ్లిళ్ళు, పిల్లలు కాని పిల్లలు, స్వామి అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించే తండ్రి ఆయన. పళనిలో ఇదే రోజు పంగుని ఉత్తరమంటారు స్వామి. ఇక్కడ ఉత్తర పాలగిన అక్కడ స్వామి కావళ్ళతో అక్కడ రథ వైభోగం స్వామి. ఈరోజు బంగారు రథం నడిపిస్తారు అక్కడ. అదే యథావిధిగా మన ఎమ్మెనూరులో మన సుబ్రహ్మణ్య స్వామికి మేము గత 48 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం స్వామి. స్వామి ఈరోజు తారకాసురుని సంహరించిన రోజు ఆయనకి మోక్షాన్ని ప్రవహించాడు కదా స్వామి రాక్షసునికి. అదే మేము ఆ శూలం పడుతుంటే పాపాలు తెలిసే తెలియజేసిన పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి. అస్త్రాలు వేస్తాం కదా స్వామి, శూలాలు గుచ్చుకుంటాం కదా స్వామి. చీమ కుట్టినంత కూడా అనిపించదు స్వామి. చీమ కుట్టితే మనకి బాధ కలుగుతుంది, అంతా కూడా ఏం అనిపించదు స్వామి ఆశీర్వాదంతో. ఆ విభూతి పెడతాం కదా స్వామి. స్వామి విభూతి పెట్టగానే ఏం రక్తమూరు రాదు స్వామి. చేసుకుంటే పోతాం స్వామి. ఇంతకుముందు మా నాన్నమ్మ, మా నాయన, ఇప్పుడు మేము స్వామి. మా తర్వాత మా ఆయనకు బాగుంది నడిపిస్తాం. పిల్లగాండ్ల కాన్నుంచి పండు ముసలోళ్ళ దాకా నోట్లే ఈపుకు శూలాలు గుచ్చుకుండు, పెద్ద పెద్ద ఇనుప చూవలు పెట్టుకొని ఎగురుడు. పూజలైనాక ఆటిని తీసిండ్రు. అదివారి దాకా దౌడలకు ఈపుకు అట్లే ఏలాడినాయి. అయినా భక్తి ఉండాలి గాని ఇట్లేంది గంతఘోరమా అన్నట్టుగా స్వామి కుమారస్వామి అంటారు, సుబ్రహ్మణ్య స్వామి, అరోగర, వేలుమురుగా అని అంటారు, పల్లిమలై ఆండవ అంటారు. తమిళనాడు నుంచి వచ్చి మన కోసం దర్శనం ఇస్తున్నాడు స్వామి. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. కుజ దోషం, రాహుకేతు దోషం అన్ని బాగా నెరవేరుతుంది స్వామికి. అందరూ దర్శనం చేసుకోవాలి, అందరు రావాలని మొక్కుకుంటున్నాం. స్వామి బాగా అందరినీ కరుణించి చూస్తున్నాడు. అనిపించదు స్వామి, ఏమనిపించదు. ఇప్పుడు కూడా శూలాలు గుచ్చుకుంటున్నారు, ఏమనిపించదు. మీరే చూస్తున్నారు కదా ఎంత నొప్పి ఉన్నా, అసలు నొప్పి ఉండదు. మేము కూడా గుచ్చుకుంటాం, ఏం ఉండదు. కానీ దేవుడు కరుణించాడు కాబట్టి ఏది మాకు మంచి జరగాలి, ఎంత మంచి జరగాలి అని కోరుకుంటున్నాం సార్. 2 రోజులు దీక్ష తీసుకుంటాం స్వామి. మేము మాల వేసుకొని 11 రోజులు తీసుకొని చేసుకుంటాం సార్. 48 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. ఆయనత కాన్రాందేమన్నా అయితే కండ్లు తిరిగి చక్కెరొచ్చి పడితే అని కొందరి మాట. లేదు అసొంటికి తావే లేదు. రిపీట్, లేదు అసొంటి వాటికి తావే లేదు. ఏం కాకుండా సుక్క రక్తం రాకుండా అంతా ఆ సామే చూసుకుంటాడని భక్తుల మాట. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి మా కావలతోనూ సచివాలయం రథాసనంలో ఇప్పటికి 42 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసము అస్త్రాలు వేసుకోవడము, రథోత్సవం జరపడము, పెళ్లి కాలంకి పెళ్లి కావడము, పిల్లలు కాలం పెళ్లి సంతానం ముఖ్యం కాదు. వాళ్ళ మొక్కుబడి కోసం ఎవరు నిర్ణయం లేదు. వాళ్ళ మొక్కుబడి కోసం దేవుడికి వాళ్ళ రథాసనాలతో బయలుదేరు. 42 సంవత్సరాలు 1984 నుండి స్థాపన అయింది. ఏ మొక్కలే శివ వరకున్నట్టు కానీ లేదా భగవంతుడి శివ వరకున్నట్టు కానీ ఎవరేం లేదు. మొక్కల కోసం వాళ్ళ మొక్కబడి కోసం వాళ్ళే వేయించుకుంటున్నారు దేవునికి సన్నిధికి. భక్తి మార్గం కోసం వాళ్ళు వేయించుకుంటారు వాళ్ళ భక్తికి. ఎక్కడి నుండి వస్తారు? ఇక్కడ మన ఎమ్మెనూరు టౌన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ అంతా వచ్చేది. అది ఎవరు నీడే వాళ్ళు ఉంటే వాళ్ళే తీసుకొని వేయించుకుంటారు. మొక్కమాటి వాళ్ళే, ఎవరు దీని ఎవరికి ఆటంకం ఏం లేదు. వాళ్ళ మొక్కబడికే వాళ్ళే వేయించుకుంటారు. ఊరు ప్రాబ్లం లేదు. రోజంతా కౌసు కూరుండాలి, ముక్క
ముక్క లేని ముద్ద దిగదనే బాపతులు ఎంత మంది ఉంటారు. ముక్క అంటేనే కడుపు నిండుతుంది కదా, అవునా కదా? అబ్బా మీకే కాదల్లా, నేను సుతా కౌసు పోరగానే. కౌసు ఉంటే ఒక ముద్ద ఎక్కువనే దిగుతుంది. అయినా ఏం పాడో ఏమో, గివే బంద్ కావన్నా, వీటినే బంద్ పెట్టన్నా, ఇంకేం పని లేదా? ఇలా పాడువాడా ఉత్తగా చికెన్ దుకాణాలు బంద్ పెట్టిరు, మరి ఎందుకు బంద్ పెట్టిరు అంటారు? నడురు ఒకసారి అరుచుకుందాం పారి. తెలంగాణ రాష్ట్రం మొత్తం చికెన్ దుకాన్లు బంద్ పడ్డాయి. మార్జిన్ పెంచాలని దుక్నపోళ్ళ మాట, మంచి లాభాలే ఉన్నాయి కదా అని కంపెనోళ్ళ మాట. ఈడికే మస్తు రేట్లున్నాయి, ఇంకింత పెంచితే ఎట్లా అని కొనేటోళ్ళ మాట. మొత్తం మీద అన్ని కొట్లాటల నడిమిట్లా చికెన్ దుకాణాలైతే బంద్ పడినాయి. అయ్యో పొద్దుగాల లేస్తే దోశ చికెను, పగటీలైతే చికెన్ ఫ్రై, రాత్రైతే చికెన్ సూపు. గిట్లా చికెన్ల మీద దాడి చేసేటోళ్ళు మస్తు మందే ఉండ్రు. మరి ఎట్లో ఏమో బిర్యానీలు సుతం బందే కావచ్చిగా. అయితే ఇంతకుముందు కార్పొరేట్ సంస్థలు అనేటివి ఏవి లేకుండే, లేనప్పుడు మా చికెన్ సెంటర్లో అంతా మా సొంతంగా తెచ్చుకొని అమ్ముకొని మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళంతా కంపెనీలన్నీ ఏకమయ్యి వాళ్ళు ఒక సంస్థలాగా ఏర్పడినాక ఇప్పుడు రంగరంగ ఏం చేసినారంటే ఫార్మర్ని అనగదొక్కేసినారు. వాళ్ళు ఫస్ట్ ఇంటిగ్రేషన్ అవి అనేది ఫార్మర్ కొద్దిగా ఆశ చూపించి చేసుకున్నారు, తర్వాత వాళ్ళని అనగదొక్కినారు. ఇప్పుడు మా చికెన్ సెంటర్లోనే అడగదొక్కుతున్నారు. ఇంతకుముందే పేపర్ కొద్ది తక్కువ మార్జిన్ అని తెచ్చుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏం చేసినా మార్జిన్ అనేది అసలుకే తీసేసినారు. ఇప్పుడు అసలుగా తీసేయడం కారణం ఏమిటంటే ఈ చిన్న చిన్న చికెన్ సెంటర్లు అందరూ వెళ్ళిపోయినాక వాళ్ళ సంస్థలు మాత్రమే వస్తాయి, కంపెనీ సంస్థలు మాత్రమే వస్తాయి. వచ్చినాక పెద్ద పెద్ద కార్పొరేట్ షాప్లకు ఏర్పడి వాళ్ళు సొంతంగా వ్యవహారం చేసుకోవడానికి మా చిన్న లాంటి వాళ్ళని తొక్కేయడానికి చూస్తున్నారు. మాకు ఇంతకుముందు మార్జిన్ ఎలాగ ఇస్తున్నారో ఇప్పుడు కూడా అదే మార్జిన్ ఇవ్వాలని అందరం డిమాండ్ చేస్తున్నాం. టౌన్ మొత్తం కూడా స్వేచ్ఛందంగా పనిచేస్తున్నారు. పనిచేసిన మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా బంద్ నడుస్తుంది. ఇదే రకంగా ఎన్ని రోజులు బంద్ అవుతుంది అనేది ఈరోజు సాయంత్రం కల్లా మా తెలంగాణ యూనియన్ వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళ దాన్ని బట్టి మేము తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తెలుస్తున్నారు ఇప్పుడు ఇంకా రోజు రోజుకు ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 4-5 షాపులు ఉన్నవి. ఎందుకు అవుతుందంటే మాకు మార్జిన్ తక్కువ ఇస్తే ఆ షాపులన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్లు. అయితే మేమందరం తక్కువలేము వాళ్ళు ఇచ్చే రేట్లకు కానీ వాళ్ళకి హత్య చేసేదానికి. అందుకని వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి వీళ్ళు చికెన్ సెంటర్లో అనగదొక్కితే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు ఏం మాత్రం ఇన్కమ్ లేకుండా మమ్మల్ని రోడ్ పాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి? 70 షాపులు ఉన్నాయి. షాపులు ఏంటంటే 5 ఉన్నాయి. వాళ్ళకు కూడా మేము అందరం చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా మాతో పాటు బంద్ చేయడం, దౌర్జన్యంగా బంద్ చేపిస్తున్నాం మేము కూడా ఉండదు కార్పొరేట్ షాపులని. చికెన్ దుకాణాలు ఎట్లా నడపాలే? లాభాలు లేవు, మన్ను లేవు. ఉప్పు పుట్నాలకు సుతం చాలతలేదు గీ దుకాణాల మీద సంపాదన అంటాండ్రు దుకాణపోళ్ళు. మార్జిన్లు పెంచేదాకా దుకాణాలు తెరవం, చికెన్ అమ్మమంటాండ్రు దుకాణపోళ్ళు. ఓ కాడ ఫేమస్ స్నేహ దుకాణపోళ్ళు చికెన్ అమ్మితే ఆడికి పోయి లొల్లి పెట్టి మరీ దుకాణం బంద్ చేసిపించిండ్రు. గుడ్ల ట్రేలను బయటకిసిరిండ్రు, బంద్ చేసేదాకా లొల్లి చేసిండ్రు. మొత్తం మీద స్నేహ దుకాణం బందే, రాఘవేంద్ర చికెన్ దుకాణం బందే, దివ్య చికెన్ దుకాణం బందే, దుర్గా షాపు బందే, గౌస్ పాషా దుకాణం బందే. మీ ఇంటెనకది బందే, మీ ఇంటి ముందటిది సుతం బందే. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఏ జిల్లా పోయినా ఏ గల్లీకి పోయినా చికెన్ దుకాణాలు బందే. సంవత్సరాల కింద పెట్టిన స్కేల్ ప్రకారంగా మాకు మార్జిన్ ఇస్తుంది. అప్పుడు వర్కర్ 200లకు దొరికేది, షాప్ రెంట్ 1000-2000 ఉండేది, అడ్వాన్స్ 10,000-20,000 ఉండేది, గ్యాస్ 500 ఉండేది, కరెంటు బిల్ 100-200 వచ్చేది. ఇప్పుడు మాకు అన్నీ పెరిగిపోయినాయి. ఆయాలటి లాభంతో నడిచింది, కానీ ఇవాళ లాభాన్ని నడుస్తలేదు. ఇవాళ వర్కర్ 800 అయిండు, షాప్ కిరాయి 10,000-20,000 అయింది, వర్కర్ గ్యాస్ 1000 రూపాయలు అయింది, కిరాయిలు 10,000-20,000 అయినాయి. ఇవన్నీ పెరిగిపోయినాయి. మాకు వచ్చే మార్జిన్ మాత్రం అదే 2,002-2,003 స్కేల్ ప్రకారం ఇస్తారు. మా మార్జిన్ పెంచాలని మాకు వెళ్తలేదు, మాకు గిట్టుబాటు అవుతలేదు. మాకు కోళ్ళు అమ్మితే మాకు వర్కర్ల లేబర్ ఛార్జు, కరెంటు ఛార్జీలు వెళ్తలేవు, షాప్ కిరాయిలు వెళ్తలేవు. మాకు మార్జిన్ పెంచాలని చెప్పి మేము బంద్ పాటించాం. షాపు రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లులు, అమ్ముడు ఓని చికెను ఇవన్నీ చేయబట్టి నట్టమే అయితాంది, రూపాయి మిగులుతలేదని గీళ్ళ మాట. అందుకే కంపెనీలు దిగొచ్చేదాకా పోరాటం చేస్తామంటాండ్రు. తెలంగాణ రాష్ట్రమంతా 50,000 చికెన్ దుకాణాలు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 25,000 షాపులున్నాయి. ఉత్త ఈ షాపులకెంచే 18 20 లక్షల దాకా చికెన్ అమ్మకాలు అయితానాయి. ఇయాల్టి నుంచి ఈ మొత్తం బంధువడుతోటి ఏడికాడ చికెన్ నిల్వలు మిగిలిపోతాయి. ఈడికే హోల్సేలు కిలోకు 10 రూపాయల మార్జిన్ ఇస్తాండ్రు కోళ్ళ కంపెనోళ్ళు. 10 చాలది 20కి పెంచుండ్రని వీళ్ళ డిమాండు. ఇట్లా మొత్తం మీద 3,500 చికెన్ షాప్స్ బంద్ పడ్డాయి వరంగల్ జిల్లాల.
ఏమోనుల్లా ఈ చికెన్ దుకాణాలు బందేమో గాని కౌసుకూరని ఇష్టపడేటోళ్ళు నోరు కట్టుకొని ఉండే కథకచ్చింది. ఓ అక్క నీ కొడుకేందే బండి అంపి నడుపుతాండు. అవునేమావా గా ఎల్లన్నోళ్ళ కొడుకు టక్కరే కాలం చేసినట్టు కదనే. అవు గాడే కాదు గీ వెంకటన్నలో కొడుకు సుతా కింద పడి దావకాండలో ఉండట 5 నెలలు అయింది. కానీ ఉరుకులేదు పలుకులేదు, గొట్టాలకెంచి పోతారట మందులు జ్యూసులు. గా చింత కిందోళ్ళ కొడుకు కూడా ఏండ్లాయే లచ్చల ఖర్చు అయినాయి, కానీ ఇంకా కాలు కింద పెట్టే పడతలేడు. ఇగో గిట్లా దినా మస్తు ముచ్చట్లు వింటాం కదా, అయినా సుతా మారారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటారా? ఏదో టక్కర్లన్రు పానాలన్రు సూత్తే ట్రాఫిక్ కనిపిస్తాందనుకుంటాన్రా. పక్కపొంటి చూడుండ్రి, మీదికి దోల్కపోయే యముడు చిత్రగుప్తుడు వెనుక పొంటే బటులు సుతముండ్రు. చిత్రగుప్త ఈ పట్టణం అంతా ఒక్కసారి మనం తిరిగి ఎవడెవడు ఎట్లా చేస్తున్నా చూద్దాందా. ప్రభు ఎవడు మానవుడు ఈ మిర్యాల కూడా సంకరం ఎందు హెల్మెట్ లేకుండా మిర్యాల కూడాకి అందగాడని అనుకోని వాయమ్ము గీళ్ళేంది మీదుండక కిందికొచ్చిండ్రంటే కింద కథలు పడితే డైరెక్ట్ మీదికి ఓవుడే. ఆపం కింద అని చెప్పుకొచ్చిండ్రు ఎముడోళ్ళ గ్రూపు. చేతిల బండుంటే చిన్న పోర్లు సుతం స్టంట్లు చేయవట్టే, ఉరికిచ్చి నడిపియవట్టే. హెల్మెట్లు పెట్టరు, లైసెన్సులుండయి, రాంగు రూట్లో పోతారు. రేసిస్తే 100లో పోతుంది బండి, గుద్దితే ఆల్లో లేకపోతే ఈల్లో కథము. చెప్తినరు, రూల్స్ పాటించుండ్రంటే అబ్బే అవన్నీ నడవే అంటారు. పోలీసోళ్ళు ఫైన్లేసినా, పోలీస్ టౌన్కు తీసుకుపోయినా, కౌన్సిలింగ్లు ఇచ్చినా, లైసెన్సులు సీజ్ చేసినా, ఆధార్ కార్డులు బ్లాక్ చేసినా, బండి గుంజుకున్నా తాళాలు ఇయ్యమన్నా అప్పటి మంది భక్తి అటెంక మళ్ళా గదే లొల్లి. మంచి మాటకు అర్థమైతలేదని గిట్ల యముడు చిత్రగుప్తుడు యమబట్టుల ఏసాలేసి రోడ్ల మీద పోయేటోళ్లకు రూల్స్ పాటించకపోతే ఏమైతుందో చెప్పించిండ్రు. మిర్యాల కూడా డిఎస్పీ సార్ హెల్మెట్ ధరిస్తున్నారు. మరి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రతిరోజు మన నల్గొండ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా మన డిఎస్పీ గారు, సిఐ సారు వాళ్ళంతా చెప్తూనే ఉన్నారు. మరి హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్నంలో ముచ్చటిది. పోలీసార్ల మాటలు పెడచెవిన పెడతాన్రు కొందరని. పడితే పైలోకాలకే ఎంబటే తీసుకుపోతాం, ఊకోము, ఉపేక్షించమనే రేంజులా ఎముడి డైలాగులతోటన్నా మారతారని ఇగో గిట్ల ఏపిచ్చిండ్రు పోలీసార్లు. అరే మా లచ్చి కనిపిస్తాం లేదు కదా, పిలుద్దాం దాన్ని ఒకసారి. లచ్చే, ఓ లచ్చే యాడునవే? నాకొకటి, మా అమ్మమ్మోళ్ళకు ఒక్కటి. అవును, మళ్ళీ నాకు పెళ్ళైతే మా అమ్మోళ్ళు కూడా వేరే ఇంట్లో ఉంటారు కదా, అందుకనే గాళ్ళకు కూడా ఒకటి. అరే ఏం లెక్కలే రామా, పిలిచి ముచ్చటదేవే అంటే లెక్కలెత్తావు ఏందే? తూర్పు దిక్కున ఉండే ఉంటాయి. ఇక అందరం దగ్గర తీసుకున్నాం అనుకో లొల్లైతుంది. అందుకనే జరంత దూరం తీసుకుందామా. గీడోటి గాడోటి. అట్లనే మా అమ్మమ్మ వాళ్ళకు కూడా, మా అమ్మమ్మ నన్ను మంచిగానే చూసుకుంటుంది కాబట్టి దాన్ని దగ్గరనే ఉంచుకుందాం తీ. దీనికి ఏమైంది, ఏమో లెక్కలు ఎత్తాంది. ఓ లచ్చి, అబ్బా గీడు సుతం ఉండు కదా. అరే బాగా కూడా మర్చిపోయినా, బాగికి సుతోటి రాద్దాం. బాగి కోటి గంగులు గాని కోటి. ఆరా బడివే, నువ్వేడుంటావురా? నీ బొంద మీద ఉన్నా. ఏమైంది, ఏం లెక్కలు ఎత్తా అన్నావు? అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు, ఎడ్డి మొకందానా? అరే ఓ ఊళ్ళే 90 లక్షల ఇల్లు ఖాళీ ఉన్నాయట్రా. ఉత్తిగా ఫ్రీగానే ఇస్తారట, పుక్కట్లనే ఇండ్లు. పిరిగా ఎవరిగా రేపిసదానా? గట్లెందుకు ఇస్తారు? అయినా ఇప్పుడు భూమి మస్తు పిరమున్నది, ఇండ్ల జాగ్రత్త కోట్లు పెట్టాలి. నీకెవరు ఇస్తారా పిరిగా? అరే నన్ను నమ్మురా, వాళ్ళు నిజంగానే ఫ్రీగా ఇస్తారట. గీ ముచ్చట నేను నిజంగానే ఇన్నారా? కావాలంటే నీ మీదొట్టు, నీ జుట్టు మీదొట్టు, నీ గడ్డం మీదొట్టు, నీ గొంగల మీదొట్టురా గంగులు. ఓ పోరి, నేను అస్సలే మంచిగా ఉండనే జుట్టు లేకపోతే. గిట్లా ఒట్లేయకే మెంటల్ దానా. అలా తానా ఇండ్లు ఖాళీగా ఉన్నాయట. యూత్ పోరోళ్ళందరూ పట్నం పోయిర్రట. అయితే గా లవ్వయ్య చచ్చిపోతే గా ఇండ్లన్నీ ఖాళీగానే పడున్నాయట. ఇక గా ఇండ్లన్నీ ఎవరికన్నా ఇద్దామని సర్కారు వాళ్ళు అనుకుంటాన్రట. అరే మన పిసా పట్టిందా అనే? ఏ సర్కారే అంత పుకట్లు ఇచ్చేది? ముసలోళ్ళు చనిపోతే వాళ్ళని చూసుకునే పిల్లగాండ్లు లేక ఇళ్ళన్నీ బోసిపోయి వాడున్నాయి. అసలు ఏడనే అయ్యి. అయినా 90 లక్షల ఇండ్లు ఖాళీగా ఉంటే ఆడున్నోళ్ళు తీసుకోకుండా ఖాళీకి ఇచ్చిర్రు. నాకు అర్థం కాదు. అవురా, ఒక్కటే గూగుల్ రా. ఒంటిగా ఇంట్లో చచ్చిపోతే గా ఇంటి పక్కలున్నోళ్ళు ఎవ్వరు సుతం గా ఇంటి దిక్కన్నా చూడరట. వాటిని కూల కొట్టలేదా? ఇక కూల కొడితేనేమో పన్ను పెరుగుతుంది, అందుకే గట్లా ఖాళీగా ఇడిచిపెట్టిండ్రు. మరి వాటిని రిపేర్లు చేయించేందుకు లచ్చలు కావా? అయితాయే గాని పుక్కట్లనే వస్తుంది కదరా, ఏమైతుంది? పుక్కట్లయితే పినాల్సుతో తాగుతావు కానీ ఇంతకీ ఇండ్లు ఆడనో?
అయితమే గాని ఖాళీగా ఇండ్లుంటే నేరాలు పెరుగుతాయి, అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి. గందుకనే ఇటికి అకియా అనే పేరు పెట్టి పుక్కట్లనే ఇస్తాంది సర్కారు. ఎంతకు ఏడా సర్కారు ఎవల్ సర్కారు? ఏమైనా రేటు ఉన్న సుతం జరంతా అగ్వనే ఉంటది కానీ లచ్చలల్లో అయితే ఉండదు. అవన్నీ ఆడనే చెప్పు, లేకపోతే కెమెరా కట్టి చెప్పిస్తా, లొల్లిపోతుంది నీ అవ. జపాన్ రా. ఈడదంతా ఆడబడితే వెళ్ళొచ్చి పిసవకందాన. జపాన్లో ఉన్న ఇండ్లను పుక్కట్లో పోయి ఉంటుందట దినేశాల్ మిడిక. అరే నాకు ఒక్కదానికంటే ఏమో అనుకోవచ్చు, కానీ బాగి మన సాతి నువ్వు అందరికందరం కుటుంబాలతోటి పోదాము. గా జపాన్లో ఏమన్నా ఇండ్లకు తక్కువ రేటు ఉంటుందారా? ఇండియా ఇచ్చి కొసరు కోసం జపాన్ పోతుందట. అన్న దీని కెమెరా కట్టి అయ్యే, ఇది దీని తలకాయలేని మాటలు. కెమెరా కట్టి అయ్యో. ఆగురా ఆగురా ఇనురా ఇనురా రే. గిదే అటు ముచ్చట ఎట్లున్నది మరి? మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గప్పదాగా చూస్తాను ప్రైమ్ 9 న్యూస్.